నమస్తే అక్క. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరిని వదలే, ప్రతిపక్ష నాయకులను వదిలే, సొంత చెల్లెలు కూడా వదలకుండా చేసిర్రు. దీన్ని ఎలా చూస్తారు? దుర్మార్గమైన మనుషుల మధ్యలో ఇట్లాంటి జరగడం పెద్ద సహజమే. మనం దీంట్లో మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లే. వాళ్ళ మెంటాలిటీనే స్కామ్ల మెంటాలిటీ. ఇదేదో మనము ఆశ్చర్యపోతున్నాం కానీ వాళ్ళకేం కొత్త కాదు. ఇది మనకి బయటపడ్డది ఇప్పుడు. వాళ్ళు ముందు నుంచే ఈ పనిలో ఉన్నారు. ఒక ఐటీ మినిస్టర్ అయ్యేసి ఉండి నాకేం తెలియదు అంటే ఈ డిడ్ ఏ క్రైమ్. ఎందుకంటే ఒక ఐటీ మినిస్టర్ అయ్యి ఉండి కూడా నాకు క్రైమ్ గురించి తెలియదు అంటే నీ జాబ్కి నువ్వు ఏం చేసినట్టు? ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కంప్లీట్లీ. నువ్వు నాకు ఫ్యాక్ట్ తెలియదు అంటే ఇంకా మళ్ళీ నువ్వు ఆ పొజిషన్లో ఉండి ఒక ఎమ్మెల్యే ఎంపీలని వీళ్ళందరినీ నువ్వు తీసినావు అంటే సామాన్య ప్రజలను ఏం చేసినట్టు? థ్రెటనింగ్. నిన్న రఘునందన్ రావు కూడా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి, అవును కదా? ఇప్పుడు అదేవిధంగా ఈయనకి వ్యక్తిగతంగా ఇప్పుడు టార్గెట్ చేయలే ఈయనని. పాపం ఈయన టార్గెట్ ఆ పార్టీ నుంచి వచ్చే ముందు నుంచే ఈయన వ్యక్తిగతంగా ఇంకా మీకు తెలియనివి చాలా ఉన్నాయి. మీడియా ముంగట చెప్పుకోలేని బాధలు ఇంకా వందలు ఉన్నాయి. ఈ మీడియా ముంగట కనిపించేది 1%. 99% అయిన బాధలు పెట్టిరు వాళ్ళ వైఫ్నే కానివ్వండి, వాళ్ళ పిల్లల్నే కానివ్వండి. అది అంటే ఒక వ్యక్తిని ఇంత బాధలు పెడుతున్నారంటే మీరు ఆలోచించండి. ఒక చిన్న మనుషుల పరిస్థితిలో మన పాలన ఎంత ఘోరంగా ఉందనే చూడండి. మీరు అనుకుంటున్నారు మొన్న ఈ ఈటలన్న కంప్లైంట్ ఇచ్చిండు. హుజరాబాద్ ఎలక్షన్లోనే 600 కోట్లు ఖర్చు పెట్టిన చరిత్ర వీళ్ళది ఆయనను ఓడగొట్టడానికి. త్రూ అవుట్ ఇండియా కాదు, త్రూ అవుట్ వరల్డ్లో అంత ఖర్చు పెట్టలేదు. అంటే మీరు అర్థం చేసుకోండి. ఆ టైంలో ఆయన మీద బురద జల్లిను, మొత్తం వాళ్ళ భార్యను బాధ పెట్టిరు, ఆమె ఏడ్చింది, అన్ని విధాలుగా మనం చూసినాం. ఆమె ఒకటే అన్నది, నేను తప్పు చేస్తే ముక్కుకు నేలకు ముక్కు రాస్తాను అని. అంటే ఒక లేడీ స్టేట్మెంట్ ఇచ్చింది, ఆమెను ఏడిపించారు. ఆమె ఏడిపోయి ఈరోజు పాలన ఏమైందో మనకు తెలుస్తుంది. ఒక ఆడదాని ఉసురు మంచిది కాదు ఎప్పుడు కూడా. ఆమె ఏడుపు ఘోరమైన. ఆమె తినకుండా భార్యాభర్తలు ఇద్దరు హుజురాబాద్ ఎలక్షన్స్ 6 నెలలు కష్టపడ్డారు. కానీ ప్రజలకు తెలుసు నిజం. మొన్న కూడా వాళ్ళు గెలిచిన సీట్లు వాళ్ళకి కాదు, అది కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా. వీళ్ళు ఏం చేస్తారంటే అండి, సింపుల్, సోకాల్ లీడర్స్ అందరివి కూడా ఫోన్లు నడవలే కొన్ని రోజుల వరకు. అందరూ కూడా ఏమనుకున్నాడు, సిమ్ ప్రాబ్లం ఉందేమో, వాట్సాప్ కాల్స్ చేయడమో జరిగింది ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్. తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటే సెల్ ఫోనే తప్పు ఉందేమో, సెల్ ఫోన్లు కూడా మార్చారు. సిమ్ ముందు చేంజ్ చేసినాక సెల్ ఫోన్లు మార్చారు. ఇదంతా అయిన తర్వాత పాపం వీళ్ళు ఏం చేసారంటే, ఎందుకు ఇట్లా అవుతుందంటే, సపోజ్ నేను నిన్ను అప్రోచ్ అవుతున్నా, నీకు ముందే వాళ్ళకి ముందే తెలిసిపోతుంది నేను అప్రోచ్ అవుతున్నా నిట్టు. నీ దగ్గరకు ముందే వచ్చి ఒక బ్యాగ్ పట్టిపోతారు. ఇంకొకటి ఏం చేయరు, వాళ్ళు మంచిగా తీసుకొస్తారు, డబ్బులు పెడతారు, నిన్ను వాళ్ళ మనిషిని చేసేసుకుంటారు. ఈటల గారు అప్రోచ్ చేసేసరికల్లా షాక్ ఏంటంటే, అరే నా మనిషి నిన్నేదో ఉన్న మనిషి ఎట్లా మారిపోయిందని. ఇది వీళ్ళు ఇప్పుడు చేసి కాదు, ముందు కార్పొరేట్ ఎలక్షన్స్ చేశారు, పై ఎలక్షన్స్ ఇంకెక్కువ చేశారు. లేదా గజ్వేలు, ఇవన్నీ గజ్వేల్లో ఏ ఒక్కరోజు కేసీఆర్ కనిపించలేదు. అక్కడ ప్రజలు అంటారు, తల కొట్టుకుంటారు, అమ్మ ఏ రోజు కేసీఆర్ని చూడలేదని. వాళ్ళని ఎట్లా గెలుస్తాడు? రానోడు ఎట్లా గెలుస్తాడు ఎమ్మెల్యే? అక్కడ అసలు ఆయన అంటూ కాలే పెట్టలే గజ్వేల్లో ఒక్కరోజు కూడా. మనం అందరం చూడలేదా? ఈయనని వ్యక్తిగతంగా అటు పక్కన పొలిటికల్గా 2 విధాలుగా టార్గెట్ చేసిండు ఎంపీ గారు. అంటే ఇది దేశ ద్రోహం కిందకు వస్తుంది. ఇది నాట్ ఓన్లీ స్మాల్ క్రైమ్. ఎన్ని ఏళ్ళు పనిష్మెంట్ వస్తుంది, ఎంత అంటే యాజ్ పర్ టెలిఫోన్ దాని ప్రకారంగా చూస్తే 3 years పనిష్మెంట్, 2 CR ఫైన్. కానీ ఇది వేరు, మీరు ఆ చట్ట ప్రకారంగా పోకండి. దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు మామూలుగా ఫోన్ ట్యాపింగ్ ఏంది అంటే ఇంకా 3 years, అదేముంది పేలబుల్ అఫెన్స్, అది కాదు. ఇది ఏమి 1,000 మంది ట్యాపింగ్ చేసిరు. మొన్న మైనంపల్లి గారు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళి వాళ్ళ అనుచరులు అన్నీ కూడా ట్యాపింగ్ చేసిండ్రు, వాళ్ళందరూ కూడా వచ్చిర్రు. అంటే నీకు ఎవరైతే ఇది ఉందో, అది నీ కూతురు జైలుకి వచ్చింది, రేపు కేటీఆర్ పోతాడు, రేపు ఎల్లుండి కేసీఆర్ పోతాడు. ఏమంటే ప్రజలు కూడా తెలుసు, సరే రూలింగ్ పార్టీలో లేరు కదా అన్నట్టు ఆగిన. ఇప్పుడు 10 ఏళ్ళు అట్లా ఏడ్చినాము, ఇప్పుడు ఇట్లా ఏడుస్తున్నాం. కొత్తగా తెలంగాణ ప్రజలకి ఏమి ఇప్పటి వరకు న్యాయం జరిగింది ఏమీ లేదు. అప్పుడు ఒక రకమైన ఏడుపు, ఇప్పుడు ఇంకొక రకమైన ఏడుపు. అప్పుడేమో కడుపుల మీద కొట్టిరు, ఇప్పుడు ఇల్లుల మీద కొడుతున్నారు. తేడా ఏం లేదు, 2 ఒకటే విధంగా జరుగుతున్నాయి, 2 ఒకటే పాలనలో జరుగుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రావచ్చు కదా, ఒక మాట, ఒక ఎంపీ ట్యాపింగ్ అయింది. డోంట్ సీ ద పార్టీ, నువ్వు పార్టీని చూడకు,
ఒక ఎంపీది ట్యాప్ అయింది అంటే యు ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ పర్సన్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ మన ఒక స్టేట్కి నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఇండియాలో ఈ ఒక తప్పు జరుగుతుంది అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి నీ యొక్క చేస్తుందని ఒకటి వినిపిస్తుంది ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయని. వైనాట్ అండి, దొంగలందరూ ఊర్లు పంచుకుంటున్నారు. అందరు దొంగలు ఒకటే జాతికి చెందిన వాళ్ళు. కానీ నేను అనకూడదు, ఎందుకంటే ఇప్పుడు మన సీఎం, మీరంటే మీడియా అనొచ్చు, నేను అనకూడదు. ఇప్పుడు మంచోళ్ళు కాదు అని నేను అనలేను కదా, వాళ్ళు కూడా దొంగలు అనొద్దు కదా మీడియా ముంగట, మళ్ళీ రేపు పొద్దున నాకు ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు దొంగలు అని మీరు అనొచ్చు, నేను అనకూడదు అంతే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, పేదవాళ్ళు అందరూ కడుపు కొట్టారు, వాళ్ళ ఉసురు పోసుకున్నారు. రేపు పొద్దున నువ్వు రోడ్డు మీదకి వచ్చి బతకగలుగుతావా? ఇది ఎల్లకాలం కాదు నీ పోస్ట్, అది నీకు కూడా తెలుసు. నీ పోస్ట్ ఏ రోజు ఎప్పుడు ఉడుతుందో తెలియదు, 5 ఏళ్ళు కూడా కాదు అనేది కూడా నాకు తెలుసు. ఏ రోజు ఏం జరుగుతుందో అనేది కూడా తెలుసు, అవునా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ జూబ్లీ హిల్స్ పర్సనల్ గా అటాక్ చేసిరు కదా గత ప్రభుత్వము. ఫోన్ నోటు కేసులో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి పట్టుకుర్రు. కానీ ఇంత ఆయన ఇబ్బంది పెడితే కూడా రివెంజ్ తీసుకోవాలనిపిస్తలేదు ఆయన. ఇప్పుడు నా గుట్టు నీకు తెలుసు, నీ గుట్టు నాకు తెలుసు. నువ్వు సైలెంట్గా ఉండా, నేను సైలెంట్గా ఉంటా, అంతే. కాంప్రమైజ్ అంటారా? మళ్ళీ అంతే కదా, నా గుట్టు నేను బయట, నీ గుట్టు నేను బయట పెడతా, నువ్వు నా గుట్టు బయట పెడతావు. నువ్వు నేను సైలెంట్గా ఉంటే ఇంకెక్కడ ఉంది క్రైమ్? అర్థమైంది కదా. నువ్వు ఇట్లా సైలెంట్గా ఉండు, నేను ఎగురుతా. నేను ఎగిరినప్పుడు నువ్వు ఇచ్చిగా ఇదే తొడగొట్టిన, అరే గూగ్లే, అరే సాలే అన్న మల్లారెడ్డి, హౌ కెన్ ఇట్ విల్ బి పాసిబుల్? అరే నేను లేపేస్తాం, అరే నువ్వు 50 కోట్లు ఇచ్చేసి పార్టీ ఇది తెచ్చుకున్నావు ప్రెసిడెంట్ అని ఎవరు అన్నారు? హూ సెడ్? మళ్ళీ ఒకటే ప్లేట్లో అన్నం తింటున్నారు కదా, ఒకటే ప్లేట్లో అన్నం తింటున్నారు. మీరు ప్రజలు గమనించాలండి, ప్రజలు గమనిస్తే అన్నీ తెలుస్తాయి. మేము ఒకటే అంటున్నాం, మా ఎలక్షన్ టైంకి రాగానే డబ్బులు బారేగానే మీరు ఎవరైతే ఏంది మనకి అని అనుకోకుండా ఇప్పటికైనా, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి, అట్లీస్ట్ ఇప్పటికైనా ఇప్పుడు సినీ ఫీల్డ్ ఇక్కడ ఎక్కువ వరకు వాళ్ళకి ఏం జరిగిందని మనం అందరం చూసాం. పాపము ఎన్నో పాపం అనద్దు కానీ చనిపోయిన వాళ్ళు ఎన్నో ఇదైనాయి, ఏది రెస్టులలో పబ్లిక్ ఇది చేసినప్పుడు, స్టాప్ అయినప్పుడు. కానీ అల్లు అర్జున్ గారికి ఏమైందో మనం అందరం చూసినాం, ఆయన వాంటెడ్లీ చేయలే. సరే జరిగినప్పుడు ఒకటే అయిందా? మన బెంగళూరు క్రికెట్ స్టేడియంలో జరగలేదా? ఎన్ని జరిగినాయి. కానీ ఒక్కటే గమనించాలి, ఏంటంటే ఇటు వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అటు పేదవాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఎవరిని ఎక్కడ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మరి గొప్ప వాళ్ళు, ఎంత పెద్ద 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 వాళ్ళు ఎమ్మెల్యేలు రిసార్ట్స్ అని అవ్వని ఇవ్వని మన దీని మీద. ఇంకోటి ఏం తెలుసా అండి, ఈటెల గారు ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు, ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన మీద ఇంకెక్కువ టార్గెట్ ఉంది, ఆయనకి థ్రెట్ ఉంది, లైఫ్ థ్రెట్ ఉంది ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడెక్కడైతే మనకి ఇల్లులు కూలగొట్టారో ఈ చెరువుల దగ్గర, వాటన్నిటి దగ్గర హైడ్రా అని చెప్పేసి పెట్టిరా కొత్తగా. మళ్ళీ పుట్టి పెరిగినప్పుడు ఈ హైడ్రా పేరే తెలియదు ఎవరికి, హైడ్రా పేరే తెలియదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ఏమో రాజకీయంగా ఉపయోగించుకుంటే, కేటీఆర్ ఏమో సినీ ఇండస్ట్రీ హీరోయిన్ల మీద వాళ్ళు ట్యాప్ చేసి వ్యక్తిగతంగా వాడుకున్న ఒక ఆరోపణ వస్తుంది. బిజినెస్ మ్యాన్కి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసిన ఒక ఆరోపణ వస్తుంది. మీరేమంటారు? 100% అండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను, నేను కంటెస్టెడ్ కార్పొరేటర్ ఫ్రమ్ నేరేడుమెట్. నన్ను ఏ విధంగా బాధలు పెట్టిర్రు, నన్ను ఏ విధంగా కొట్టించిర్రు అనేది నాకు తెలుసు. నేను ఎగ్జాంపుల్, నా ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు, నాకు ఆ ఫోన్ ఖరాబ్ అయింది అనుకున్నా. ఎట్ ఎ టైము నాకు ఒక రౌడీలను పెట్టి ఎలక్షన్స్ టైంలో నైట్ 1 o'clock 2 o'clock ఫోన్లు చెప్పియడం, మనమేమో కార్యకర్తలు ఆ టైంలో ఫోన్లు ఇవ్వటం అని. తీరా నేను అది ఇంటెలిజెన్స్ టీంకి పంపించి ఫోను చూస్తే ఎంత పెద్ద రౌడీలు తెలుసా అండి వాళ్ళు, అంత పెద్ద పెద్ద రౌడీలు. ఆఫ్టర్ ఆల్ నేను ఒక ఇంత చిన్న దాన్ని నన్నే బాధలు పెట్టిర్రంటే, ఈ సోకాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని పాపము హీరోయిన్లనే కానివ్వండి, అటు హీరోయిన్ల చేపటికి పాపం హీరోల ఫ్యామిలీలు కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డాయి. వాళ్ళు పాపం వాళ్ళేదో వాళ్ళ జీవనం పబ్లిక్లోకి వస్తారు, పబ్లిక్ తోటి మంచిగా నా ఒక అభిమానులను ప్రేమగా చూసుకుంటారు, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఏదో కష్టపడతారు కింద. వాళ్ళ జీవితాలు నష్టమే. ఎవరైనా బిజినెస్ మ్యాన్లు ఉన్నారంటే డబ్బు, వీళ్ళనేమో ఇంకో విధమైన బాధలు, వాళ్ళని ఇంకొక విధమైన బాధలు. ఇప్పుడు నేను చెప్పనక్కలే, సోకాల్డ్ ఒక లేడీ మెంబరే పబ్లిక్లో చెప్పి, అంటే ఒకటి ఏంటంటే బాధలు పెట్టిండ్రు, అందరిని బాధలు పెట్టిండ్రు. ఇదైతే నిజం, ఎవరిని వదలే. చెల్లించుకుంటారా తగిన మూల్యం?
గాడ్ ఈజ్ దేర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, దొంగలు ఊర్లు పంచుకుంటే మనం ఏం చెప్పలేం, అవునా? అదే నిజాయితీగా న్యాయంగా జరగాలని సీఎం కూర్చున్నారే అనుకోండి, ఎందుకు జరగదు? లా మనం క్రియేట్ చేసిన లా, మన లా మన చేతిలో లేదా? సడన్గా నువ్వు హైట్ యాక్ట్ తీసుకొని వచ్చి పెట్టినావు, ఈ యాక్ట్ పెట్టలేవా? అవునా? దిశ యాక్ట్ పెడతావు, అన్ని పెట్టిన వాళ్ళే కదా వీళ్ళంతా. మళ్ళీ దీని మీద ఎందుకు ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా లేదు? దేర్ మస్ట్ బి సమ్ ఇంప్లిమెంటేషన్ అనమాట. ఇగ్నోరెన్స్ కాదు, గవర్నమెంట్ ఇగ్నోర్ చేసిండంటే అమ్ముడు పోయినట్టు గవర్నమెంట్. ఒకటే మాట, అది ఎవరు ఏంది అనేది మీడియా ముంగట చెప్పొద్దు, మీకే తెలుసు. ఇంకోటి, మీడియా వాళ్ళది కూడా ట్యాప్ అయిందా అంటే అర్థం చేసుకోండి. మీడియా వాళ్ళదే ట్యాప్ అయినప్పుడు ఆఫ్టర్ ఆల్ మేమెంత? ఎందుకంటే మీరు క్వశ్చన్ చేసిండ్రంటేనే రాజకీయాలు పైన కింద అవుతాయి. అట్లంటే మీరెందుకు సైలెంట్గా ఉన్నారు? నేను అడుగుతున్నా, మీరెందుకు మౌనంగా ఉన్నారు? మీకు పర్సనల్ భార్యాభర్తలు మాట్లాడుకోరా? ఏం పర్సనల్స్ ఉండవా? అన్నీ తీసుకొచ్చి ట్యాపింగ్ చేసి ఎంత ఇట్స్ ఏ నేషనల్ క్రైమ్, అంటే దేశ ద్రోహం కిందికి వస్తుంది.